మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. వావ్, ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషం. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మార్పు. నీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేమిద్దరం. సో ఇందువదన కుందరదన మందగమన. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. చూసుకోబల్లా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నుంచి విశ్రాంతి లేకుండా తోలుతున్నాను. నా వల్ల కాదు, మీరు వేరే ఆటో చూసుకోండి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. హలో హలో హలో, ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. బాగా వచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే ఓకే, నో యూస్. వాడు విండండి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏంటండి అరాచకం? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. రారా మండుతున్నట్టుంది. నాకు ఏడుపు వస్తుందిరా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. అయ్యో రాగాలు పైకి తంటున్నాయి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్? గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఏంటండి ఇది? నాకేం కనపట్టలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?